అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యంను నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనము వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందారు. సర్వకృప అనేది దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. కొద్దివారము దీవించండి నైనా. మరి నూతన సంవత్సరపు కాలంలో ఉన్నాము కాబట్టి నీ నూతనమైన స్వభావమును నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండటానికి కావలసిన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపును, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క జ్ఞానమును, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క స్వభావమును స్వతంత్రించుకొని నేను స్థితిని మీరే మాకు అందించి, వాక్యం ద్వారా మీరే మాకు నేర్పించి, మీరే మహిమను, మీరే ఘనత, మీరే ప్రభావములను పొందమని మహిమనాథును మా ఎల్లరికీ నూతన స్వభావం అందించడి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములతో ప్రభు తగిన విశ్వాసము, నూతన స్వభావమును సంపాదించుకునే ఆసక్తి, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపు సర్వదా మనకి ఈ నూతన సంవత్సరం అంతయు అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనుక ప్రభు రాయిస్తున్న మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో. దేవుని యొక్క చిత్తము మానవుని యొక్క జీవితాన్ని నూతనపరిచేది. గడిచిన 2023వ సంవత్సరంలో మన బుద్ధితో మన పనులు చేసుకొని మరి పతనమైన పరిస్థితి అయి ఉండొచ్చు. మన జ్ఞానముతో మనుషులను నమ్ముకొని మరి మనుషుల యొక్క స్థితిని బట్టి మోసపోయిన వారమై ఉండొచ్చు. లేదంటే గనక దేవుని వాక్యమును త్రోసివేయబడి దేవుని వాక్యమును తృణీకరించుకొని మన బ్రతుకులను మరి చిన్నాభిన్నము చేసుకునే దుస్థితులై ఉండవచ్చు. కానీ ప్రభువు చెప్తున్న మాట, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగిన ఈ యొక్క లోక సంబంధమైన మర్యాద, శరీరాశ సంబంధమైన మర్యాద, లోక సంబంధమైన మర్యాద, అలాగున్నే పాప సంబంధమైన మర్యాదను మనం అనుసరిస్తే గనక దేవుని చిత్తమేంటో మనం ఇప్పటికీ కూడా తెలుసుకోలేం. ఈ నూతన సంవత్సరములో ప్రభు యొక్క అంతస్తు మనకి నేర్పిస్తుంది. నూతన సంబంధమైన మనసు, నూతనమైన మనసు రూపాంతరాన్ని అందించేది. ప్రభు యొక్క జీవితంలోనూ ప్రభు యొక్క అంతరంగ శిష్యుల విషయంలోనూ కూడా రూపాంతరం గురించి మనం విన్నవారం, మనం ఎన్నోసార్లు నేర్చుకున్న వారం. యేసుక్రీస్తు ప్రభు యోహాను గారిని అలాగుననే పేతురు గారిని రూపాంతరపు కొండ మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు పరలోకపు సంబంధమైన చిత్తాన్ని వారు చూడగలిగారు, పరలోక సంబంధమైన చిత్తాన్ని వారు వినగలిగారు, పరలోక సంబంధమైన చిత్తాన్ని వారు నేర్చుకోగలిగారు. దాని యొక్క స్థితిని బట్టి కాదు, కానీ దేవుని యొక్క చిత్తంను బట్టి మనం గ్రహించుకోగలిగితే గనక పాత బ్రతుకంతా కూడా లోకంలో గడిచిన స్థితి అయితే గనక దేవుని యొక్క చిత్తంను మనం ఎప్పుడూ కూడా తెలుసుకోలేం. దేవుని చిత్తము మన బ్రతుకులో నెరవేరాలి, మనం తెలుసుకోవాలి అనిసనంటే ప్రభు చెప్తున్న మాటను జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక మరి ప్రభు చెప్తున్న మాట దేవుని చిత్తము మనకి ఉత్తమమైనది, మనకి అనుకూలమైనది, మనల్ని పరిపూర్ణమైన విశ్వాసము వైపు నడిపించగలిగేది. 2023వ సంవత్సరములో మన బ్రతుకులో అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులై ఉండొచ్చు, పనులు ప్రారంభము కానీ పనులై ఉండొచ్చు, లేదంటే కనుక ఎన్నో అనుకొని ఆగిపోయిన క్రమాలై ఉండొచ్చు. కానీ ఈ యొక్క క్రమంలో అట్టి పనులలో దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క విశ్వాసమును, దేవుని యొక్క అనుకూలమైన స్థితిని మనం దేవుని చిత్త ప్రకారము మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ 2024వ సంవత్సరము ప్రతి దినము కూడా దేవుని యొక్క వాత్సల్యతను మనం అందుకోగలిగితే, దేవుని యొక్క కృపను మనం అందుకోగలిగితే, దేవుని యొక్క ప్రేమను మనం అందుకోగలిగితే మన బ్రతుకుకి విలువ ఉంటుంది. దేవుని యొక్క దృష్టిలో మనం నూతనమైన వారిగా మార్చబడతాం. అందుకనే విలాపవాక్యాలు
3వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే కనుక, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇర్మియా గారు రాయించిన మాట, ఇర్మియా గారి ద్వారా దేవుడు రాయించిన మాట. నీవు ఎంతైనా, ఎంత నమ్మినా సరే అంత నమ్మదగిన దేవుడు. అందుకనే నమ్మదగిన దేవుడి మీద మనము నమ్మకం పుట్టించుకుంటే కనుక ప్రభువు రాయించిన మాట, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. అనగా ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి వారము, ప్రతి నెల కూడా, గడియ కూడా మన యొక్క బ్రతుకులో మనం ఉంచుకోవలసింది, మనము నిలుపుకోవలసింది దేవుని మీద నమ్మకం. దేవుని మీద నమ్మకము లేకపోతే దేవుని కృపను మనం అందుకోలేని దినాలు అయిపోతాయి. దేవుని మీద నమ్మకం లేకపోతే దేవుని మీద వాత్సల్యతను మనం కోల్పోయిన వారం అవుతాం, దేవుని ప్రేమను కోల్పోయిన వారం అవుతాం. ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవుని మాటను నమ్మక, సైతాను మాటను, ఘట సర్పం యొక్క మాటను నమ్మి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాత్సల్యతను వాళ్ళు కోల్పోయారు. అలాగే ఈ యొక్క 2024వ సంవత్సరములో ప్రతి దినము కూడా లోక సంబంధమైన మర్యాదను కాక దేవుని యొక్క ఉన్నతమైన సంపూర్ణ సిద్ధి స్వభావము కలిగిన దేవుని కృపను అందించే, దేవుని యొక్క ప్రేమను అందించగలిగే, దేవుని యొక్క స్థితిని అందించగలిగే దేవుని మీద మన యొక్క నమ్మకాన్ని పెట్టుకొని ఈ 365 దినాలు కూడా దేవుని ఎదుట మనం సాగిపడవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రభు చెప్తున్న మాట, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏ దినమైతే ప్రభు యొక్క నమ్మకాన్ని కోల్పోతామో, ఏ క్షణమైతే ప్రభు యొక్క నమ్మకాన్ని కోల్పోతామో, ఏ క్షణమైతే మానవుల యొక్క మాటను విని మానవుల యొక్క దుష్టుని యొక్క స్వభావాన్ని మన యొక్క అంతరంగంలో మనం భద్రపరుచుకుంటామో, అట్టి స్థితిని బట్టి దేవుని యొక్క కృపకు దూరమైపోయి మన బ్రతుకును మనం పాడు చేసుకునే వారమై ఉంటాం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే గనక, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక, మేము అధైర్యపడము. ఎందుకని అధైర్యపడట్లేదు? దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పరుచుచున్నాడు. లోకమేమో మనల్ని ఎగతాళి చేసేది, లోకమేమో మనల్ని కృంగిపోయేలాగా చేసేది, లోకపు మాటలు, లోకపు చేష్టలు, లోకపు క్రియలు, లోక సంబంధమైన ఆలోచనలు మన యొక్క బ్రతుకులో దేవుడు వేటినైతే ఇచ్చాడో వాటినన్నింటినీ కూడా కృంగదీసేది, కృషించిపోయేలాగా చేసేది. కానీ మన యొక్క అంతరంగంలో దేవునికి మనం స్థానం ఇచ్చినట్లయితే కనుక, అంతరంగ పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువుకి మనము అనుదినము కూడా నమ్మకము ఉంచినట్లయితే గనక, ప్రభువు చెప్తున్న మాట, అనుదినము కూడా నూతన పరచబడుదురు. ప్రతి క్షణము కూడా మన యొక్క బ్రతుకులో మనము దేవుని యొక్క కార్యాన్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఒకరోజు ఒక చిన్న బాలిక వెళ్ళి నయమానికి దేవుని మాటను విన్నప్పుడు 6 సార్లు ఆ యొక్క నదిలో మునిగినప్పటికీ కూడా 7వసారి కూడా కార్యము జరగపోయినప్పటికీ, 6 సార్లు కార్యము జరగకపోయినప్పటికీ 7వసారి కూడా దేవుని యొక్క మాటను బట్టి మునిగాడు. కాబట్టే 7వసారి నయమాని యొక్క కుష్ఠము కలిగిన యొక్క శరీరం అంతా కూడా పశుబాలుని యొక్క దేహముగా మారిపోయింది. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి, లోకంలో ఉన్న వాటి మాటలు విని దేవుని మీద విశ్వాసాన్ని మనం కోల్పోయిన రోజే మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మరి నూతన పరిచయ స్వభావాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడి యొక్క అధికారాన్ని మనం త్రోసివేస్తున్నాం. దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం అనే మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం.
ఒకరోజు గెహాజీ దగ్గరికి దేవుని యొక్క వాకు వెళ్ళి సరి చేసుకోమంటే సరి చేసుకోలేకపోయాడు. బిలాము కూడా దేవుని యొక్క ప్రవక్త అయినప్పటికీ సరి చేసుకోమని దేవుడు తన వాక్యము ద్వారా అందించినప్పటికీ కూడా సరి చేసుకోలేకపోయాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తానంటే ప్రభువు నూతనమైన స్థితిని అందించేవాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే కనుక, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. కేవలము ఒక్కటే నూతన పరిచేది, ఒక్కటే క్రొత్త స్థితినిచ్చేది. ఏంటి ఆ క్రొత్త స్థితినిచ్చేది అనేసరంటే, దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకము పెట్టుకొని నూతనమైన స్థితిని సంపాదించుటకు దేవుని కృప మాత్రమే, దేవుని ప్రేమ మాత్రమే, దేవుని కటాక్షము మాత్రమే, దేవుని వాత్సల్యత మాత్రమే మన బ్రతుకులకు నూతనమైన స్థితినిచ్చేది. నూతనమైన స్థితి, నిత్యానందమును, సత్యానందమును మా బ్రతుకులకు అద్దేది, అందించేది, ఆదుకునేది, దేవుని యొక్క సృష్టిలో మనల్ని అందముగా ఉంచేది. అందుకనే దేవుని యొక్క కార్యక్రమమును జాగ్రత్తగా మనము గమనించినట్లయితే కనుక, యోబు గ్రంథంలో ప్రభువు చెప్తున్న మాట, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము కలిగెను. ఎలాగ కలిగింది? దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క విశ్వాసము మీద ఆ యొక్క స్థితిని కొనసాగించుట ద్వారా సృష్టికి దేవుడు ఏమందించాడు అనేసరంటే తన యొక్క మనోహరమైన మహిమ కలిగిన స్థితిని అందించాడు. మానవ స్వభావము ఎటువంటిది అని మనం గమనించినట్లయితే కనుక, యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నా జీవము వట్టి ఊపిరని దేవుని యొక్క స్థితిలో తన యొక్క స్థితిని జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఎందుకు ఈ మాటను మనం గమనించుకోవాలని అంటే, 2023వ సంవత్సరంలో ప్రభు ఎన్ని అపకారాల నుంచి తప్పించాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని అనారోగ్యాల నుంచి తప్పించాడు, ఎన్ని బంధకాల నుంచి విడిపించాడు, ఎన్ని శోధనల నుంచి తప్పించాడు. ఎంత కృతజ్ఞతగా మనం ఉండవలసిన వారము ఈ 2024వ సంవత్సరంలో వట్టి ఊపిరిగా లేకుండా ఇంకా దేవుని యొక్క ఊపిరిని మనకు అందించి ఇంకా బ్రతికించుచున్నాడు అనిసనంటే దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క పరలోకం సంబంధమైన దైవస్థితి మాత్రమే భూలోకంలో మనల్ని ఇంకా పరిశుద్ధంగా ఉండటానికి ప్రభు ప్రేరేపించడానికి కారణం ఏంటనిస్తునంటే, దేవుని యొక్క సృష్టిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని యొక్క కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే, నేను ఉన్న సృష్టిలో, నేను కలుగు చేసిన సృష్టిలో నీవుండుట నాకు ఇష్టము కదా అని తండ్రి గారి చేత దేవుడు కీర్తనలో రాయించారు. ఈ 2024వ సంవత్సరంలో మన బ్రతుకులో మనం నూతన పరచబడాలని అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నూతన పరచడం అనేసినంటే దేవుని ప్రేమను మనం కోరుకోవడమే. ఇంతకాలము మనుషుల ప్రేమను కోరుకొని, మనుషుల ప్రేమను ఆశించి, మనుషుల ఆదరణను ఆశించి ఒక్కడిగా మిగిలిపోయిన వారు, ఒంటరిగా మిగిలిపోయిన వారు, చేతకాని వారంగా మిగిలిపోయిన వారు, విలువ లేకుండా ఊడిపోయిన వారు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సిద్ధపాటు, స్థిరత్వము మనల్ని దేవుని విషయంలోనే కాదు లోకము ఎదుట కూడా మనల్ని సాక్షిగా నిలబెట్టేది. అందుకనే దేవుని యొక్క కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక, కీర్తన గ్రంథము 104వ కీర్తన 30వ వచనంలో చూడగలిగితే కనుక ప్రభువు చెప్తున్న మాట, కీర్తన గ్రంథము 104వ కీర్తన 30వ వచనంలో చూడగలిగితే కనుక, నీవు నా ఊపిరి విడవగా అవి నీ ఊపిరి విడవగా అవి సృజింపబడను. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడను. అట్లు నీవు భూతలములను నూతన పరుచుచున్నావు.
దేవుని ఊపిరి మన బ్రతుకులకు ఏం చేస్తుంది అనేసినంటే నూతనమైన స్వభావాన్ని ఇచ్చేది. యోహాను సువార్త 20 శిష్యుల మీద ఎలాగైతే ఆయన యొక్క ఊపిరిని ఊదాడో, శిష్యుల యొక్క బ్రతుకులు ఎలాగైతే మారాయో, ఆది కాండములో ఆదాములో దేవుడు మట్టిగా ఉన్న ఆ యొక్క రూపానికి ఊపిరిని ఊదినప్పుడు జీవాత్మగా ఎలాగ మార్చబడిందో, సృష్టిలో దేవుడు ఊపిరి ఊదినప్పుడు సృష్టి అంతటికి కూడా అందముగా ఆయన ఎలాగైతే అమర్చాడో, మన యొక్క పాత బ్రతుకును విడిచిపెట్టి దేవుని ఊపిరి కోసం కనిపెడుతుండేటప్పుడు, దేవుని తోడు కోసం మనం కనిపెడుతుండేటప్పుడు మన బ్రతుకులకు కూడా దేవుడు అందాన్ని, ఆహ్లాదాన్ని, దేవుని యొక్క కార్యక్రమాల్ని జరిగించే ఉన్నతమైన స్థితిని, నూతనపరిచే స్థితిని ఎక్కడ దొరుకుతుందని అంటే దేవుని యొక్క స్థితిలోనే మనకు దొరుకుతుంది. అందుకనే ఈ 2024 సంవత్సరం అంతా కూడా 365 రోజుల్లో ప్రతి దినము కూడా దేవుని యొక్క వాత్సల్యత కోసం ఎదురు చూడగలిగిన వారమై ఉండాం. అందుకనే ప్రభు యెషయా గారి ద్వారా రాయించిన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కోసం ఎదురు చూసే వారముగా మనం ఉండాలి. మనుషుల యొక్క లాభం కోసము, మనుషుల యొక్క ప్రేమ కోసము, మనుషుల యొక్క స్థితి కోసము, మనుషుల యొక్క ఆదరణ కోసము ఎదురు చూడగలిగితే గనుక మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే నీ దేవుడని యెహోవాను ఆశ్రయించుట ఉన్నతమైనది. అందుకనే నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము చేస్తానన్న దేవుడు మన యొక్క జీవితంలో దేవుని యొక్క నమ్మకం దేని మీద పెట్టాలని అంటే, దేవుని ప్రేమ మనకి ఏదైనా చేయగలదు. దేవుని ప్రేమ ఈ 2024 సంవత్సరంలో ఏ శ్రమల నుంచినైనా మనల్ని విడిపించగలదు. ఈ 2024 సంవత్సరంలో ఎంత శోధన వచ్చినా సరే ప్రభువు నన్ను కాపాడుతాడు. నన్ను కాపాడువాడు కునికడు నిద్రపోడు కాబట్టి ఇంతకాలము నన్ను కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడుతాడు. ముదిమి వచ్చేంత వరకు కూడా నిన్ను ఎత్తుకొని నేను ముద్దాడుతానన్న దేవుడు ఇక ముందు కూడా ప్రభువు మనల్ని అట్టే స్థితిలో ప్రేమించేవాడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, రోమపత్రిక 12:2 చెబుతున్న మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దేవుని ప్రేమలో లోకం ఉండదు కదా. దేవుని యొక్క ప్రేమలో లోకం సంబంధమైన శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డమ్మము కానీ దేవుని యొక్క ప్రేమలో లేదు. కాబట్టే దేవుని ప్రేమ కలంకము లేనిది, నిష్కలంకము కలిగినది. దేవుని ప్రేమ ఉన్నతముగా మనల్ని నిలబెట్టేది. దేవుని ప్రేమ పాపస్థితి నుంచి, వేషధారణ నుంచి, పాప ఫలితముల నుంచి, శాప బ్రతుకుల నుంచి తప్పించేది. అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు, తల్లిదండ్రులు చేసిన పాపములు నా మీదకి పొర్లి నన్ను చంపుచున్నాను, మిత్రుడా నా దగ్గరికి రమ్ము, అవేమి కూడా మిమ్మల్ని ఏమి చేయనేరము, ఆయనను చూచిన అంతయు సరే అవునన్నారు. 2024 సంవత్సరంలో ప్రతి దినము కూడా దేవుని యొక్క కార్యక్రమం గురించి, దేవుని యొక్క ఉచితమైన కృపను, వాత్సల్యతను, ప్రేమను సంపాదించుకోవడానికి మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఆసక్తితో ఉన్నామా? దేవుని దగ్గర మునుపటి సంవత్సరం కంటే ఎక్కువ సమయము దేవునితో మనం గడపగలుగుతున్నామా? మునుపటి సంవత్సర విశ్వాసం కంటే ఈ సంవత్సరంలో ఇంకా విశ్వాసాన్ని దేవుని ఎదుట మనం కనపరుచుకోగలుగుతున్నామా? మునుపటి సంవత్సరంలో దేవుని చూడలేదు, ఈ 2024 సంవత్సరంలో దేవుని మనం చూడగలుగుతున్నామా? మునుపటి సంవత్సరంలో దేవుని స్వరమును మనం వెళ్ళలేదు కాబట్టి ఈ గడువుబోయే సంవత్సరం అంతా కూడా దేవుని మాటను విశ్వసించి దేవుని అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను మనం నమ్ముకోగలుగుతున్నామా, పొందుకోగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ప్రభు చెప్తున్న మాటను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక రోమపత్రిక 13:8 చూస్తే, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు.
ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసంటే మన సంఘాన్ని మనం ప్రేమించగలగాలి, మన కుటుంబాన్ని మనం ప్రేమించగలగాలి, మనల్ని పోషిస్తున్న దేవుణ్ణి వీరందరికంటే ఉన్నతంగా ప్రథమ స్థానంలో మనం ప్రేమించగలగాలి. దేవుని యొక్క తోడు మనకు అవసరం. దేవుని తోడు లేకుండా, దేవుని ఊపిరి లేకుండా, దేవుని వాత్సల్యత లేకుండా, దేవుని ప్రేమ లేకుండా మన బ్రతుకులు గడవు గడవు గడవు. ఎందుకు గడవు అనిసంటే మనం ఘనహీనులు. మన యొక్క బుద్ధి పాప బుద్ధి, మన బుద్ధి వేషధారణ బుద్ధి, మన బుద్ధి లోక సంబంధమైన బుద్ధి, మన బుద్ధిలో లోకము మిళితమైంది కాబట్టి లోకములో ఏది హెచ్చింపుగా ఉంటుందో, ఏది మేలుకరంగా ఉంటుందో దాన్ని కోరుకునే బుద్ధి లోకపు బుద్ధి. కానీ ప్రభు అంటున్నమాట, పైనున్నవాడు పైనున్న వాటిని వెతుకుతాడు కానీ క్రిందున్నవాడు క్రిందున్న వాటిని వెతకగలడు. పంది ఎప్పుడు కూడా కింద వాటిని ఎదగలుగుతుంది కానీ పై వాటిని ఎదగలేదు, పై వాటిని చూడలేదు. గడిచిన సంవత్సరంలో ఎన్ని ఈ లోకములు మనం వెతుకులాడుకొని ఏమీ సంపాదించుకోలేకపోయాం. అప్పుడు సొలొమోను గారు అన్నారు కదా, ఒక మనిషి ఎంత కష్టపడినా సరే, ఎంత ప్రయాసపడినా సరే ఈ లోకంలో ఒక మనిషి గాలి పట్టుకునే ప్రయత్నం వంటిది. ఈ ప్రయత్నాలు ఈ 2024వ సంవత్సరంలో మనం చేయకూడదు. మనం చేయవలసిన ప్రయత్నం ఏంటనిసనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మన బుద్ధిని ఎంత ప్రయత్నం చేసినా సరే మన బుద్ధితో మన ఫలింపును చేసుకోలేం. దేవుని తోడుంది కాబట్టి యోసేపు గారు ఒక దేశానికి బానిసగా వెళ్ళి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఒక దేశంలో బానిసలుగా ఉన్న షడ్రకు మేషకు అబేద్నెగోలను దేవుడు సజీవమైన స్థితిలో ఉంచాడు. ఒక దేశంలో కాలు నిలబెట్టడానికి కూడా స్థలం లేని అబ్రహామును ఆ దేశానికే, కాలు పెట్టిన ప్రాంతానికే విశ్వాసులకు తండ్రిగా, యూదులకు జనకుడిగా చేశాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, వీరు నీతిమంతులు, దేవుని యొక్క పరిశుద్ధతను కోరిన వారు, దేవుని స్థితిలో న్యాయముగా ఉన్నవారు కాబట్టి, దేవుడు వీరి మాటకు తోడుగా ఉన్నవాడు కాబట్టి దేవుడు వీరిని నిలబెట్టాడు. పాపము పడగొట్టేది, పాపము పడవేసేది, పాపము ప్రయాసపడేలాగా చేసేది, పాపము తర్వాత సుఖముగా ఉన్న ఆదామవ్వలు చెమటను కాచి ప్రయాసపడితేనే కానీ వారికి బ్రతుకు తెరువు లేనట్టి స్థితిలో ఉండిపోయారు. కానీ 2024వ సంవత్సరం మన చేతులకు, మన చేతి పనులకు, మన ఆరోగ్యాలకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన భక్తికి, మన విశ్వాసానికి, మన ఆత్మీయ జీవితంకు, మన ఆత్మీయ జీవితంలో ఉన్న పోషణకు దేవుని యొక్క కృప లేకపోతే మన బ్రతుకులు దేవుని వాత్సల్యతను పొందలేవు. దేవుని వాత్సల్యతే ప్రతి దినము కూడా మనల్ని నూతనపరిచేది. అందుకని ప్రభు ఉపమానం చెబుతూ ఒక మాట అంటారు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోస్తే గనక అది క్రొత్త ద్రాక్షారసము పాత తిత్తులు పీగిపోవటం వల్ల ద్రాక్షారసం అంతా కూడా ఏమవుతుందంటే నేలపాలైపోతుంది. అందుకనే ప్రభు చెప్తున్నమాట, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసమును పోసినలా అది పిగిలి ఉన్న స్వభావము కలిగినది కాబట్టి అది నేలపాలైపోతుంది. తండ్రి గారు రాసిన మాట, పరలోకపు తండ్రి ప్రేమను నేలపాలు చేసేది అపవాది. ఎన్నిసార్లు 2023వ సంవత్సరంలో దేవుని యొక్క ప్రేమను మన యొక్క బుద్ధితో, మన యొక్క ఆలోచనతో లోకం మీద ఉన్న పాప సంబంధమైన, లోక సంబంధమైన, వేషధారణ సంబంధమైన స్థితిని బట్టి తండ్రి ప్రేమను ఎన్నిసార్లు నేలపాలు చేశాము. నేలపాలు చేసింది మరలా మనం తినగలమా? నేలపాలు చేసింది మరలా మనం సంపాదించుకోగలమా? నేలపాలు చేసింది మరలా మనం కలుగు చేసుకోగలమా? దేవుడిస్తేనే కానీ చేసుకోలేము. 2024వ సంవత్సర ప్రారంభంలో మనం ఉన్నాము కాబట్టి దేవుని యొక్క ప్రేమను నేలపాలు చేసుకునే ఏ యొక్క పాప సంబంధమైన ఆలోచన మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిచేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకు ఈ మాటను నేను చెప్తున్నానంటే, తండ్రి గారు రాసుకొని వచ్చిన మాట, పాపావృత్తిని మానుకొని ముప్పాటలో ఎట్టి పాపము ఉన్నా సరే జయించే శక్తి ఎవరికి ఉన్నదంటే పాపము జయించిన దేవునికి మాత్రమే ఉన్నది. కాబట్టి దేవుణ్ణి అడిగితే దేవుడే అట్టి పాపాన్ని జయించే శక్తిని ఇవ్వగలడు. 2024వ సంవత్సర కాలంలో ఈ సంవత్సరం అంతా ప్రభు చిత్త ప్రకారం మనం ఎరగాలి, తెలుసుకోవాలి, నడవగలగాలి అనిసరంటే
దేవుని యొక్క ప్రేమను మనం సంపాదించుకోగలగాలి. పాత స్వభావంతో దేవుడి ప్రేమను అందిస్తున్నప్పటికీ కూడా పాత తిత్తి ఎలాగైతే క్రొత్త ద్రాక్షారసమును నేలపాలు చేస్తుందో, అలాగే దేవుడి కొత్త సంవత్సరం ఎంత నూతనమైన స్వభావాన్ని ఇచ్చి నూతనమైన కార్యాలను అందించినప్పటికీ కూడా పాత బుద్ధితో మనం ఇంకా దేవుని దగ్గర లోకంతో వేషధారులుగా ఉంటే గనక దేవుని ప్రేమ అంతా కూడా నేలపాలు చేసుకునే దినాలు అయిపోతాయి. నేలపాలు చేసేది అపవాది. చేతికి అందనివ్వదు, మనసుకి దక్కనివ్వదు, కుటుంబంలో నిలబడనివ్వదు, మనసుకు ప్రశాంతతనివ్వనివ్వదు. ఎప్పుడు కూడా ఆయాసంగా చేసేది, చేసిన పనినంతటిని కూడా వ్యర్థపరిచేది అపవాది. కాబట్టి ప్రభువా, ఈ 2000 జరగబోవు 24వ సంవత్సరం అంతా కూడా నీ పరలోకపు ప్రేమను ప్రభువా మేము ఎట్టి స్థితిలోనూ నేలపాలు చేసుకోకున్నట్లు, సైతానుకు చిక్కనివ్వకున్నట్లు మాకు మెలకువ కలిగిన ప్రార్థనా స్థితిని మాకు దయచేయి ప్రభు అనేసి దేవుణ్ణి మనం ఆరాధించగలిగిన వారమై ఉండాలి. దేవుణ్ణి అడగగలిసిన వారమై ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడునన్న దేవుడు. అడుగు వాటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా దయచేస్తానన్న దేవుడు. ఇన్ని సంవత్సరాలు లోకాన్ని అడిగావు, ఈ సంవత్సరం దేవుణ్ణి అడుగుదారి. ఈ సంవత్సరం దేవునితో మనం ఉండాలని దేవుడి మీద ప్రేమను సంపాదించుకొని ప్రభువా నీ యొక్క ఆత్మను కానీ, నీ ప్రేమను కానీ, నీ వాత్సల్యతను కానీ మా దగ్గర నుంచి నువ్వు తీసివేయద్దయ్యా. దావీదు గారు కోరుకున్నారు కదా, అయ్యా నీ ఆత్మను మా దగ్గర నుంచి నీవు తీసుకోవద్దయ్యా. నీ ఆత్మ లేకపోతే నీ వాడిని కాదు కదా. ప్రభు అన్న మాటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఈ యొక్క 2024వ సంవత్సరం ఏ రోజైతే దేవుని యొక్క ఆత్మను మనం పోగొట్టుకుంటామో, దిగంబులుగా మారిపోయిన స్థితి, ఆత్మీయ జీవితంలో నీతి, యథార్థత, పరిశుద్ధత, సత్యము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము కూలిపోయిన దిగంబరత్వము కలిగిన ఆత్మీయ జీవితం కలిగిన వారం. కానీ ఆనాడు దిగంబరత్వం కలిగిన ఆదాము అవ్వలకు దేవుడే తోడుగా ఉన్నాడు. 2023వ సంవత్సరంలో మన ఆత్మ దిగంబరత్వంగా ఉండిపోయి ఉండొచ్చు, కానీ ప్రభు మరొక సంవత్సరాన్ని మనకి బహుమానంగా ఇస్తున్నాడు. ఇంకా మనం దేవుని యొక్క ఆత్మ సంబంధ జీవితంలో దిగంబరులుగా ఉండిపోకుండా తమ వస్త్రములను కాపాడుకొని వాడు ధన్యుడు అన్నట్లు దేవుడిచ్చిన దాన్ని కాపాడుకొని దేవుని కోసం మనం నిలబడగలగాలి. దేవుని కోసం వాడబడగలగాలి. దేవుని కోసం మనం నీతిగా నిలబడగలగాలి. అందుకని ప్రభువు చెప్తున్న మాట, ఈ లోక సంబంధమైన మర్యాదను అనుసరింపక ఉత్తమమైనదిను అనుకూలమైనదిను పరిపూర్ణమైనది ఏదైతే ఉన్నదో అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దానికోసము మనం ఏం చేయాలంటే మన మనసును మార్చుకొని నూతన స్వభావం వైపు రూపాంతరం పొందాలి. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమెను చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రంతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నామయ్యా. కొద్ది వారము నైనా 2024వ సంవత్సరం అంతా ప్రతి దినము మేము లోక మర్యాదను అనుసరింపక నీ చిత్తము ఏదో, నీ ఇష్టము ఏదో, నీ పరిపూర్ణత ఏదో, నీ అనుకూలత ఏదో, నీ యొక్క కార్యము ఏదో, నీ ప్రేమ ఏదో, నీ యొక్క కనికరము ఏదో, నీ కటాక్షము ఏదో, నీ వాత్సల్యత ఏదో, నీ యొక్క పరిపూర్ణమైన స్థితి ఏదో దాన్ని సంపాదించుకునే సాధకులుగా, ఆత్మీయ సాధకులుగా మీరే మాకు నిత్యము తోడుగా ఉండండి అయ్యా. నీ కార్యములను జరిగించుకునండి నాయనా. మేము లోకములు ఈ 2024వ సంవత్సరము నువ్విచ్చిన వాటిని మేము పోగొట్టుకోకూడదయ్యా. నువ్విచ్చిన ఆత్మను మేము పోగొట్టుకోకూడదయ్యా. నువ్విచ్చిన ఆత్మ ఫలాలను మేము పోగొట్టుకోకుండా, నువ్విచ్చిన ఆత్మీయ వరాలను మేము పోగొట్టుకోకుండా, నువ్విచ్చిన ఆత్మీయ నడిపింపును మేము వృద్ధి చేసుకుంటూ నైనా వర్ధిల్లగలే నీ జ్ఞానమును, నీ పరిశుద్ధతను, నీ ప్రేమను, నీ కనికరమును, నీ వాత్సల్యతను, నీ కటాక్షమును, నీ దైవ బలమును, దైవ స్థిరత్వమును
దైవ కాపుదలను, దైవ భద్రతను, దైవ కంచెను, దైవ సంబంధమైన కనికరమును నిత్యము క్షణము అనుక్షణము ప్రతి క్షణము మీరు మాతో ఉండండి. మా విశ్వాసానికి ప్రతి దినము నాయన మేము శోధనలోకి ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోలే ఆత్మీయ జీవితము, ఆత్మీయ ధన్యత, ఆత్మీయ జ్ఞానము మాకు, మా బ్రతుకులకు, మా కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు, చేతి పనులకు, ఉద్యోగాలకు, నాయన ప్రయాణాలకు, పనిపాట్లకు, ప్రతి విధమైన కార్యములకు నీకు సాక్షిగా నిలబడగలిగే, నిన్ను నిరూపించగలిగే నీ వారముగా ఈ సంవత్సరం అంతయు అల్ఫయు ఒమేగగా నీవే ఉండి, ఈ సంవత్సరంలో ప్రతి క్షణానికి అల్ఫగా ఒమేగగా ఇమ్మానుయేలుగా నువ్వు తోడుగా ఉండి నీవే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు అల్ఫయు ఒమేగగా ప్రభు ప్రతి క్షణము మనకు తోడుగా ఉంచి తన వాగ్దాన వరములతో ప్రభు యొక్క జసత్వాన్ని సంపాదించుకొని తన ముఖ కాంతితో ప్రకాశింపచేస్తూ ప్రభు మహిమను అందుకునే ధన్యత, దీవెనాశీర్వాదమును ప్రభు మనెల్లరికి అందింపచేసే ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరణాత. ప్రకటన